కామన్ మ్యాన్ ఒక అతను మాస్క్ మ్యాన్ కొంచెం రేస్ అయ్యాడు కదా, అది కరెక్ట్ అంటారా ఆ బిహేవియర్? అది అగ్ని పరీక్ష ఎలాగలేదు, ఈ పరీక్ష ఎలాగలేదు. అక్కడ ముగ్గురు జడ్జిలు కూర్చున్నారు, వీడేదో వచ్చినాడు, అది ఆ జబర్దస్త్ ఇక మూసుకొని పోయింది. ఏమి దాని తర్వాత దీన్ని తయారు చేసినారు. అసలు ఆ బిగ్ బాస్ కంటెస్ట్ లో ఉన్నటువంటి 8 మంది వచ్చి కొట్టుకొని వస్తే అదొక బిగ్ బాస్. అంతేగాని ముగ్గురు జడ్జి వచ్చేసి నేను దేవుణ్ణి, నేను దయ్యాన్ని, రాక్షసుని. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ మాస్క్ మ్యాన్? నాకు అర్థం కాలేదు. తమిళనాడులో ఒక హీరో తీశాడు, అది మాస్క్ మ్యాన్ సినిమా, ఆడలేదు సరిగ్గా. మరి ఈ మాస్క్ మ్యాన్ ఎంతవరకు ఆడతారో నాకు తెలియదు. బట్ ఆ మాస్క్ మ్యాన్ స్టోరీ బాగుంది. అండ్ ఇక్కడైతే మనకు తెలియదు మరి మాస్క్ మ్యాన్ అనేటువంటిది 6 ప్యాక్స్ అవి ఉండాలి. బట్ కాకపోతే మనోడు ఫ్యామిలీ మ్యాన్ మాదిరి ఉన్నాడు. కామన్ మ్యాన్ అలా మాట్లాడటం కరెక్ట్ అంటారా? అంత రేస్ అయిపోతున్నాడు సెలబ్రిటీస్ మీద. కామన్ మ్యాన్ ఇప్పుడు ఏముంది అని అంటే, బిగ్ బాస్ లో పీపుల్స్ వాంట్ దట్ అతి. అర్థమైందా? మా ప్రమాణం డైలాగ్ చెప్తాడు కదా, ఎస్ పీపుల్ వాంట్ దట్ అతి. అందుకని ఆయన ఏం చేసిన అంటే దాన్ని పట్టుకున్నాడు. అది ఎంతవరకు నడుస్తుందో అనేటువంటిది తెలియదు. మహా ఒక 10 రోజులు 20 రోజులు, దాని తర్వాత మళ్ళీ చేంజ్ చేయాల్సిందే. బిగ్ బాస్ హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా? కాకపోతే ఇందులో సైనికులను కూడా తీసుకున్నారని నేను విన్నా. కొంతమంది వేరే క్యారెక్టర్ నుంచి తీసారనుకున్నారు. కాస్త సింపతి క్రియేట్ అయింది. ఏదో కరెక్ట్ పని చేశారు. ఎందుకంటే అక్కడి నుంచి ఇన్స్టేట్ తీసుకున్నారు కాబట్టి బాగుంది. బట్ మైట్ బి ఇందులో ఒక ట్రాన్స్జెండర్ ని కూడా అవకాశం కల్పిస్తే బాగుండేది. వాళ్ళకు ఒక మర్యాద ఇచ్చినట్టు ఉంటుండే. సో ఇదొకటి మిస్ అయింది. లాస్ట్ ఇయర్ కూడా చెప్పాను నేను, ఒక ట్రాన్స్జెండర్ ని తీసుకోండి అని చెప్పేసి. ఈసారి కూడా చెప్తున్నా. దీంతో ఏమవుతుందంటే బిగ్ బాస్ ఫేమ్ పెరుగుతుంది. సో ఇప్పుడు బిగ్ బాస్ హిట్ ఆఫ్ ఫ్లాప్ అనేటువంటిది బ్రేక్ తర్వాత 2 రోజుల తర్వాత చెప్తాను. అన్నా ఇప్పుడు అగ్ని పరీక్ష అనేది ఓన్లీ టీఆర్పీ కోసం పెట్టినారు కామన్ మ్యాన్ అని చెప్పేసి అంటున్నారు, మీరేమో? ఇప్పుడు అగ్ని పరీక్ష అనేటువంటిది ఒక టీజర్ గ్లిమ్స్, అర్థమైంది, అలాంటిది అనమాట. బిగ్ బాస్ కి ఒక గ్లిమ్స్ లాంటిది. వదలరా జనాలు. మన హరహర వీరమల్లు గ్లిమ్స్ అని, ప్రభాస్ రాజాసాబ్ గ్లిమ్స్ అని, అలాగే బిగ్ బాస్ గ్లిమ్స్ వదిలినారు. ఆ గ్లిమ్స్ కోసం మీకు కావాలా ట్రేడ్ అంటే ఎంపీలు వేసుకోవాలి. ఏమైనా ఎంపీ రేట్ కూడా పెరిగిపోయింది. ఆఫ్ కోర్స్ ఇట్స్ యూనివర్సల్ నంబర్. 8 ఇస్ ఫెయిల్, అంతే. 8 అనేటువంటి ఫెయిల్ అవుతుంది. 9 హిట్ అవుతుంది. ఎందుకంటే 9 కు ఉన్నటువంటి షార్ప్నెస్ అది ఖచ్చితంగా హిట్ అవుతుంది. మొబైల్ నెంబర్ కూడా 9 నుంచి స్టార్ట్ అయింది కదా. బిగ్ బాస్ వాయిస్ కూడా మారిపోయింది అంటున్నారు. డిఫరెంట్ గా ఉందని చెప్తున్నారు. బిగ్ బాస్ వాయిస్ మారిపోయింది. ఏవో వాహనాలు పడినాయి, కొద్దిగా జలుబు వచ్చింది. దాన్ని కూడా మీరు పట్టుకుంటే కోల్డ్ కాఫ్ మీరు వేసుకోండి, ఆడ తగ్గుతుందేమో. బాలయ్య వాయిస్ పెట్టాలంటే అది కూడా చెప్పాలి. అయ్యో, కామన్ మ్యాన్ అనే కాన్సెప్ట్ ఓన్లీ టీఆర్పీ కోసమే అంటారా, లేకపోతే నిజంగానే కామన్ మ్యాన్ తీసుకుంటారా? ఇప్పుడు కామన్ మ్యాన్ అనేటిది మొన్నటి వరకు మీరు ఏం చేశారు? 8కి ఏం ఒక కామన్ మ్యాన్ 2 మూవీలు చేస్తాడు. ఏంది కామన్ మ్యాన్ రాకూడదా? కామన్ మ్యాన్ ఇది లేదా, అది లేదా, ఇది లేదా అంటే సర్లే అని చెప్పి కామన్ మ్యాన్ తీసుకొచ్చినారు. కామన్ మ్యాన్ కాస్త తీసుకున్నాడు. మరి ఏమైతే కామన్ మ్యాన్ అంటే ఎవరు? అదే కెమెరా పట్టుకుని కామన్ మ్యాన్ కావచ్చు, మైక్ పట్టుకుని కామన్ మ్యాన్ కావచ్చు, ఇక్కడ చెప్పేవాడు కామన్ మ్యాన్ కావచ్చు. పరీక్షలో ఎవరు కామన్ మ్యాన్ లేరు. అగ్నే లేదు. నువ్వు మళ్ళీ పరీక్ష అంటే ఏడ పెట్టినారా అగ్ని? ఇప్పుడు కాదు పీర్ల పండుగ కాడ హవాలా పెడతారు. ఆ హవాలా అని పెడతారు, అది అగ్ని ఉంటది. దాన్ని అగ్ని పరీక్ష అంటారు. అక్కడ ఏమి లేదు. నువ్వు మళ్ళీ అగ్ని పరీక్ష అంటే నిప్పులు నేను పోయి చలి వస్తాను నిప్పులు. అందులో ఉంది మొత్తం ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్, కామన్ మ్యాన్స్ ఎవరు లేరు అంటున్నారు. ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ అంటే వానికి పదవేం కాదు, అది అర్థమైందా? ఈజ్ ఆల్సో కామన్ మ్యాన్. సెలబ్రిటీ అంటే ఏంటి? పుట్టుపూర్వతరాల నుంచి ఉన్నది సెలబ్రిటీ. మధ్యలో పోయి ఒక సినిమా హిట్ నేను సెలబ్రిటీ, దట్ ఈస్ నాట్ సెలబ్రిటీ. సెలబ్రిటీ అనేటువంటిది రావాలి, వారసత్వం నుంచి వచ్చిందని సెలబ్రిటీ. ఒక్క మాటలో బిగ్ బాస్ ఎలా ఉండదు? బిగ్ బాస్ 9 షార్ట్ గా ఉండబోతుంది. బిగ్ బాస్ అగ్ని పరీక్ష అని చెప్పేసి కామన్ మ్యాన్ ఇంటర్వ్యూ చేస్తున్నారు కదా, అందులో ఒక మాస్క్ అతను చాలా ఓవర్ చేస్తున్నాడు అనిపిస్తుందా? బిగ్ బాస్ అలా చేపిస్తుందా, లేదా అలా ఉంటేనే సెలెక్ట్ చేస్తారా? నేనైతే ప్రోమో చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే అది ఓవర్ యాక్టింగ్ బాగా ఎక్కువైంది అనిపిస్తుంది. ఎందుకంటే చాలా మంది ఏదో చూపించుకుందాం, మన టాలెంట్ చూపించుకుందాం చాలా మంది వెళ్తారు. కానీ మనోడు ఓవర్ యాక్టింగ్ ఎక్కువ చూపిస్తే నన్ను సెలెక్ట్ చేస్తారేమో అని అనుకుంటున్నాడు. అక్కడే తొక్కేద్దరనే విషయం తెలియట్లేదు మనోడికి. అంతే. ఎలా ఉంటే సెలెక్ట్ చేస్తారంటే ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ఉన్నాడు కదా, అట్లా పిచ్చి శాస్త్రాలు, పిచ్చి మాటలు, పిచ్చి డైలాగులు చెప్తేనే సెలెక్ట్ చేస్తారు. అదే స్టేజ్ మీద మాస్క్ మ్యాన్ కాకుండా ఉత్తర ప్రశాంత్ అని చెప్పి ఒక అబ్బాయి కాలు పట్టుకున్నాడు, అన్న నన్ను సెలెక్ట్ చేయండి అని చెప్పేసి. మరి అలా ఉంటే కరెక్ట్ అంటారా, ఇలా ఉంటే కరెక్ట్ అంటారా? మరీ అంత దిగజారిపోతే బాగోదు, అలానే మరీ అంత హైప్ ఇస్తే బాగోదు. ఏదో మీడియంలో చేసుకుంటే మనకంటే ఇది వస్తుంది, అంతే. మనం సెలెక్ట్ చేసుకుంటారు. అంతేగాని మనకుంది కదా వచ్చింది అవకాశం, మనం నిరూపించేసుకుందాం, మన బలిపేదో చూపించేసుకుందాం అంటే అక్కడ ఆల్ బలుపు చూపిస్తారు, అంతే. అంతమించి ఏమి ఉండదు. జడ్జెస్ గా బిందుమాది వచ్చింది, నవదీప్ వచ్చాడు, అభిజిత్ చాలా రోజుల తర్వాత వచ్చాడు. సో వీళ్ళు ఎలా ఉండబోతుంది? వీళ్ళు మళ్ళా వస్తే బాగుంటుంది అంటారా? ఎట్లా
వద్దన్న ఒకసారి ఆల్రెడీ చూసేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ చూస్తే బాగోదు. మళ్ళీ కొత్త మొహాల్లో చూద్దాం, మళ్ళీ పాత మొహాలు ఎందుకని. వీళ్ళ ముగ్గురు మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? బిందు మాధవి, అభిజిత్, నవదీప్ అంటే. నవదీప్ అన్న. నవదీప్. అభిజిత్ కాదంటారా? అభిజిత్ ఏమో నాకు పెద్ద ఇది కాదు కానీ నాకు నవదీప్ అన్న చాలా బాగా ఇష్టం. బాగా మాట్లాడతాడు, స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాడు. సో ఇప్పుడు కామన్ మ్యాన్ అని చెప్పేసి ఇలా సెలెక్ట్ చేసిన కొన్ని లక్షల మంది ఇచ్చారనమాట. బట్ 5 మెంబర్స్ సెలెక్ట్ చేస్తాను అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళు సెలెక్ట్ చేశారు కాబట్టి వాళ్ళు తెలుస్తుందని మనకు తెలియదు కాబట్టి ప్రోమో చూసినంత వరకు అయితే మనం అలా చేయడం కూడా కరెక్ట్ కాదు. బిగ్ బాస్ వాయిస్ కూడా ఇప్పుడు మనం 8 సీజన్లు చూసాము. ఆ వాయిస్ చాలా బాగుంటుంది. ఆ వాయిస్ కి ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు ఆ వాయిస్ నే మార్చేస్తాను అంటున్నారు. మరి ఈ సీజన్ హిట్ అవుతుందా? నాకు తెలిసి బిగ్ బాస్ వాయిస్ తీసేసి మన కొండవస లక్ష్మణ్ రావు గారు ఉన్నారు కదా, అయితే ఓకే అంటారు. ఆయన వాయిస్ పెడితే బాగుంటుంది అనుకున్నాను, ఎందుకంటే కామెడీగా ఉంటది కాబట్టి. అందరూ సీరియస్ గా కాకుండా కామెడీగా అప్పుడప్పుడు బాగుంటుంది నా ఫీలింగ్ అండి. బిగ్ బాస్ వాయిస్ ఉంటేనే బాగుంటుంది. బిగ్ బాస్ షోకి అందమైనా సరే ఆ వాయిస్ బాగుంటుంది. సో ఈ సీజన్ సెలబ్రిటీస్ కామన్ మ్యాన్ కలిసి ఆడతాను అంటున్నారు. వర్కౌట్ అవుతుంది అంటారు? హిట్ అవుతుంది ఈ సీజన్? హిట్ కాదని ఫట్ అవుతుంది. ఎందుకంటే కొలాబరేషన్ అయిపోయి అదో రకమైన ఇది వచ్చేస్తాయి. అంటే కామన్ మ్యాన్ ఏమో వేరేలా బతుకుతాడు, సెలబ్రిటీ ఏమో వేరేలా బతుకుతాడు. ఎందుకంటే వాళ్ళకి చాలా డిఫరెంట్ ఉంటుంది. కల్చర్లోనైనా సరే, మాట తీరులోనైనా సరే, ప్రవర్తనలోనైనా సరే. ఏమో అందరూ మిక్స్ అవుతారు కాబట్టి వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అనేది మనం చూడగలుగుతాం. బ్రో చాలా మంది ఏమంటున్నారంటే ఈ కామన్ మ్యాన్ కాన్సెప్ట్ అనేది ఓన్లీ టీఆర్పీ కోసం మాత్రమే చేస్తున్నారు, సెలెక్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ లేవని అంటున్నారు. మీరేమంటారు? ఖచ్చితంగా అయితే నేను అది కూడా అదే అంటాను. ఎందుకంటే ఎక్కువ సెలబ్రిటీస్ ని ఎంకరేజ్ చేస్తారు కాబట్టి మనం చూసుకోవాలని మన ఇండస్ట్రీ అనుకుంటుంది. తర్వాత ఏదో ఒక్కడనే ఇద్దరు సెలెక్ట్ చేస్తారేమో నా ఫీలింగ్ అంతే. సో కామన్ మ్యాన్ వస్తే ఫస్ట్ వీక్ లోనే ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓట్లు పడవు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఓన్లీ టీఆర్పీ కోసం ఫస్ట్ కామన్ మ్యాన్ ని తీసుకున్నాం, వాళ్ళు టాలెంట్ లేకనో లేకపోతే ఏదో చెయ్యకనో ఎలిమినేట్ అయిపోయారు అంటారా? కానీ మనం ఏంటంటే మన కామన్ మ్యాన్ కాబట్టి మనం కామన్ మ్యాన్ ఆలోచిస్తాం కాబట్టి మన కామన్ మ్యాన్ లైక్ చేస్తాం. సెలబ్రిటీస్ లైక్ చేయాలి, ఎందుకంటే వాళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి ఎప్పటికైనా వాళ్ళకు ఉండే అవకాశాలు వాళ్ళకుంటే వాళ్ళు చేయాల్సిన స్టైల్లో వాళ్ళు చేసుకుంటూ బతుకుతారు. కానీ కామన్ మ్యాన్ అలా బతకరు కదా. కానీ మనం కామన్ మ్యాన్ లైక్ చేస్తాం. సో మరి ఈసారి బిగ్ బాస్ లో 2 హౌసెస్ అని అంటున్నారు. ఒకటి కామన్ మ్యాన్ కి, ఒకటి సెలబ్రిటీస్ కి అన్నట్లుగా బయట టాక్ నడుస్తుంది. మీరేమంటారు? ఇలా పెడితే షో నడుస్తుంది అంటారు? అంటే అట్లా పెడితే పెడితే బాగోదన్న. ఎవరికల్లా సపరేట్ పెడితే బాగోదు. బిగ్ బాస్ హౌస్ అనేది ఒకటే ఉంటది. బిగ్ బాస్ అనేది 2 ఉండదు కదా. ఎవరికైనా ఒక బ్రెయిన్ ఉంటది, 2 బ్రెయిన్లు ఉండవు. ఒక బ్రెయిన్ ఉంటది కాబట్టి అందరిని ఒక దాంట్లో పెడితేనే బాగుంటుంది. సో ఓవరాల్ గా బిగ్ బాస్ షో మీద మీ అభిప్రాయం? బిగ్ బాస్ షో మీద నా అభిప్రాయం ఏంటంటే మెంటల్ గా డిస్టర్బ్ అయిపోతాం మన అందరూ. ఎందుకంటే ఏదో రేపేం జరుగుతుంది మనకు టెన్షన్ వస్తాయి. వాళ్ళే ఉంది షూట్ చేసుకుంటారు, హ్యాపీగా ఉంటారు. మనం చచ్చిపోతాం, మన తలకాయ వస్తాం. ఇప్పుడు ఆ బిగ్ బాస్ అగ్ని పరీక్షలో ఒక ముస్లాం ఉంది కదండి, నాకు ఓటు పడకపోతే నేను కొడతానని చెప్పేసి అంటారు కదా. అంటే గంగావ టైప్. మీరు ఎలా చూస్తారు? అట్లా యాటిట్యూడ్ ఓకేనా మరి? కొట్టాలన్నా కొట్టకపోతే ఎలా? కొడితేనే కదా, దెబ్బ పడితేనే కదా మనిషి మారేది. కొడితేనే అర్థం అవుతుంది. అలానే కొట్టేస్తే మాత్రం ఊరుకోరు కదా. సో బిగ్ బాస్ షో బెస్ట్ షో అనుకోవచ్చా? అంటే ఎంటర్టైన్మెంట్ ఉంటది, లేదా కొన్నిసార్లు లైఫ్ కూడా ఉంటది, కొన్నిసార్లు మెసేజ్ కూడా చూపిస్తారు. దీని వల్ల యూస్ ఉంటది అంటారా జనాలు చూడొచ్చా? బిగ్ బాస్ వల్ల చాలా మందికి లైఫ్ వచ్చిందన్న. చాలా మందికి లైఫ్ వచ్చింది. బిగ్ బాస్ వల్ల చాలా మంది లైఫ్ వచ్చింది. బిగ్ బాస్ వల్ల కొంతమంది డల్ అయిపోయింది. కామన్ మ్యాన్ పేరు మీద ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ తీసుకుంటున్నారు. వాళ్ళు ఎవరు కామన్ మ్యాన్స్ లేరు అంటున్నారు. కామన్ మ్యాన్ ఎవరు తీసుకోరన్న. ఎంతవరకు ఈ పాపులర్ యూట్యూబర్స్ వీళ్ళనే తీసుకుంటారు తప్ప మళ్ళీ కామన్ మ్యాన్ తీసుకోరు. ఎందుకు కామన్ మ్యాన్ పేరు పెట్టడం వల్ల పెడతారు. మనం ఏంటంటే మనం థ్రిల్గా మనం ఫీల్ అయిపోయి కామన్ మ్యాన్ తీసుకుంటారు, మనం థ్రిల్గా ఫీల్ అవుతాం. కానీ ఏంటంటే వాళ్ళు చేసేది వాళ్ళు చేసుకుంటారు. మనం ఎన్నన్నా సరే, మనం ఎన్ని మాట్లాడినా సరే అక్కడ జరుగుతూనే ఉంటుంది. ఒకసారి రైతు బిడ్డ అన్నారు, ఒకసారి కొంతమంది సార్ పొద్దున్నే ప్రియాంకని తీసుకున్నారు, కొంతసారి గంగాబాన్ తీసుకున్నారు. మరి లోలో ఉన్న వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తున్నారు బిగ్ బాస్. ఎందుకు అట్లా సెలెక్ట్ చేయాలంటున్నారు? లోలో కూడా ఎంకరేజ్ చేస్తుందంటే పల్లవి ప్రశాంత్ కూడా పిచ్చిన కొడుకు లాగా మాట్లాడాడు కాబట్టి, పిచ్చి చేష్టలు చేశాడు కాబట్టి వాళ్ళు తీసుకున్నారు. మరి పిచ్చిన కొడుకు లాగా వెళ్ళాడు కాబట్టి పిచ్చి చేష్టలు వేసాడు. అందులో ఎలా అయితేనే కామన్ మ్యాన్ అని రైతు బిడ్డ అని ఆ మొత్తం చూపించారు. రైతు బిడ్డ అప్పటికి గెలిచిన తర్వాతకి ఏమన్నా తేడా గమనించారా మీరు? గమనించవండి. అలా కనబడితే కొడుకున్నా కనిపించట్లేదు. నాకు చాలా ఫ్రస్ట్రేషన్ వచ్చిందన్న. ఎందుకు ఆ పేరు పెట్టుకొని అందులోకి వెళ్ళడం, బయటకు వచ్చి ఎందుకు నలుగురు పెట్టుకుని అనమాల జాగ్వార్ కార్లని, BMW కార్లు తిరగడం ఎందుకు? అది ప్రమోషన్ చేసుకుని రైతులకి ఏం చేస్తున్నాడు? రైతు పెట్టని చెప్పుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఏమైనా చేయగలుగుతున్నాడా? రైతులకు ఒక్కటనే చేసింది ఏమన్నా చూపించాడా? మళ్ళీ రిలీజ్ అయిన తర్వాత ఏమన్నాడు? తర్వాత నేను సీఎం అన్నా, నేను చేయడానికి మాట వదిలేడు. అది ఎంత వైరల్ అయిందో మన అందరికీ తెలుసు. అలాంటి వాడిని సపోర్ట్ చేస్తాం మనం. అంటే మనం ఎంత ఇది ఉన్నామో చూడు సార్. పరీక్ష లేదు, ఒక్క పరీక్ష లేదు, ఏమీ లేదు. కానీ అవండి ఎన్ని అనుకున్నా కానీ మీరు మాట్లాడుకుంటారా? ఎన్ని అనుకున్నా, ఎన్ని జరిగినా కానీ
వాళ్ళు లాస్ట్ కి ఏం చేయాలనుకుంటారు అదే చేస్తారు, కానీ ఏం లేదు. ఇదంతా ఒక టెంప్లెట్ క్రియేట్ చేయడం కోసం అంతే. ఒక హార్డ్ డిష్ తయారు చేయడం కోసం ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్ని పట్టుకున్నారు, కానీ వాడివి మాత్రం అవి కాదు. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే వీళ్ళందరూ 20-30 మంది ఎంగానే వీళ్ళందరూ ఏమనుకుంటున్నారు తెలుసా, ఇక్కడే ఇలా ఉంది బిగ్ బాస్ హౌస్ లో ఎలా ఉంటుంది, అవి బాబు రేపటి నుంచి అవి బాబు ఆహా ఏం ఉండదు. ఒక్క నీకు అర్థం వాళ్ళ ముచ్చట ఏంటంటే రేపు పొద్దున ఆ కానీ చల్లెక్కి అని లేకపోతే ఉప్పుల వాళ్ళని వాళ్ళు నెగ్గిపోతారు అంతేగాని వీళ్ళందరూ ముచ్చటే. బట్ ఎవరు ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే ఏదో ఒక వైబ్ క్రియేట్ చేస్తున్నారు, క్రియేట్ చేయనివ్వండి. అది కూడా గుడ్ సెన్సే, కానీ నిజంగా తీసుకుంటారు హ్యాపీ చూసి. సో బ్రో ఇప్పుడు ఈ మధ్యన ఒక ప్రోమో వచ్చింది మాస్క్ మ్యాన్ ది, కొంచెం ఓవర్ యాక్షన్ చేసి అది టీమ్ వాళ్ళు కావాలని రీక్రియేట్ చేశారండి. ఛానల్ వాళ్ళు పర్సన్ ఎవడో కెమెరామెన్ అసిస్టెంట్ అనుకుంటా నాకు తెలిసి, అంతే. ఏ లైట్ మ్యాన్ అవి ఉండొచ్చు నాకు తెలిసి, అంతే. అదంతా రీక్రియేట్ చేస్తారు అంతేగాని బొక్క ఎవడో ఇప్పుడు ఎవడైనా బిగ్ బాస్ హౌస్ కి వెళ్దాం అనుకున్నాడు కాళ్ళు అట్టుకుంటేనే వెళ్ళగలడు, అలాంటిది కొద్ది వలుపుతూ ఉంటే ఎందుకు వెళ్తాడు? వీళ్ళు ఏదో వైబ్ క్రియేట్ చేద్దామని అంతే. అమ్మాయిని బంగారు తల్లి అంటే ఓకే, గానీ నీ అమ్మ అంటే ఊరుకుంటుందా? ఇది అంతే, వైబ్ క్రియేట్ చేద్దామని అంతేగాని. ఇంకా ముగ్గురు యాంకర్లు అంటారా జడ్జిలు, వాళ్ళు ఖాళీగా ఉండి తలకు 5,000 ఇస్తున్నారు వాళ్ళకి, ఇంకా అలా వచ్చి చేస్తున్నారు పెట్రోల్. సో మరి ఒక ఆయన కాళ్ళు పట్టుకుంటా ప్లీజ్ నన్ను సెలెక్ట్ చేయండి అన్నారు కదా, అలాంటి యాటిట్యూడ్ తో ఉంటే సెలెక్ట్ చేస్తారు. కాళ్ళు పట్టుకున్నా వాళ్ళు ఏం పట్టుకున్నా కానీ సెలెక్ట్ చేయరు. వాళ్ళు దాంట్లో దమ్ము ఉండాలి అవన్నీ ఉండాలి అని చెప్పినా గానీ అదంతా సోది. గానీ అలా అనుకుంటే వచ్చిన బిగ్ బాస్ కంటెస్టెంట్లు అందరికీ టాలెంట్ ఉందా, దమ్ము ఉందా, లేకపోతే వాళ్ళు ఏదన్నా అది ఏదో అంటారు కదా తమిళ్ అండి, తమిళ్లో ఒక్కొక్క వైపు నుంచి ఒక్కొక్కరిని లాక్కొస్తారు అనమాట. నాకు తెలిసి ఫస్ట్ సెకండ్ ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు ఇట్ వాజ్ వెరీ నైస్ కంటెస్టెంట్స్ ఆర్, అది బాగుండేది అనమాట. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ర్యాపర్ గానీ వాళ్ళు కానీ ఒక థీమింగ్ కింద తీసుకున్నారు అనమాట. ఇప్పుడు అలా ఏం కాదు, గుంపులో గోవింది ఎవరికి తక్కువ కాల్ షీట్ అయితే ఆడిది. నెలకి ₹1,00,000 అడుగుతున్నాడు, వారానికి ఈయన తెంగండి, ఈడు 2 లక్షలు అడుగుతున్నాడు, ఈయన పక్కన తెంగండి. ఇదే ఉండదు అక్కడ మంచిది, కానీ ఏముండదు. ఏముండదు. కామన్ మ్యాన్ అని వైబుని రేపుతున్నారు, కానీ లాస్ట్ కి వచ్చేసరికి ఒకవేళ తీసుకెళ్తారో 4 యాడ్ చేస్తారో ఫస్ట్ వారంలోనే ఇంటికి వెళ్ళిపోండి అమ్మ అంటారు అంతే, అంతకుమించి ఏం కాదు. వాళ్ళు ఏదో ఇస్తారు కదా ₹150 ట్రోఫీ, అది తెచ్చుకుని ఇంటికి వెళ్ళి సెల్ఫీలు దిగడం, ఆ తర్వాత కుల్ఫీలు తినడం, అంతకుమించి ఏమీ లేదు అంతే. సో బ్రో ఇది కామన్ మ్యాన్ అని చెప్పి కాన్సెప్ట్ ఓన్లీ టీఆర్పీ కోసం మాత్రమే అంతే, ఏదో వైబ్ క్రియేట్ చేద్దాం. ఇప్పుడు బిగ్ బాస్ అనేది మామూలు బేసికల్లీ హిందీ నుంచి వచ్చింది, హిందీ నుంచి తమిళ్లో సూపర్ హిట్, హిందీ క్రియేట్ అయినా కానీ తమిళ్లో సూపర్ హిట్. మన తెలుగు వాళ్ళు ఒక అంటే కొంచెం వెరైటీగా ఆలోచించారు. మన వాళ్ళకి బుర్ర ఎక్కువ కదా, దాంట్లో గుజ్జు ఉండదు, అది వేరే విషయం అనుకోండి. అయితే దీన్ని ఏదో మ్యాజిక్ చేద్దాం అనుకున్నారు. ఆడియన్స్ లోకల్ మ్యాన్ని అలాగే సెలబ్రిటీ ఆ లెక్కకు వస్తే సెలబ్రిటీలు ఎవరు లేరు ఈసారి వెళ్ళేవాళ్ళు, అందరూ ఈక్వల్ అనమాట. ఎందుకంటే దీంట్లో ఉన్న వాళ్ళు అట్లీస్ట్ అదే ప్రోమోలో చిన్న మిల్లీ సెకండ్స్ చూసాను. మను అని, ఇంకో దివ్యశ్రీ అని, నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు. ఏముండదు, పొట్టిగా బట్టలు వేసుకుంటే ఎవరితోనే ఆటగానే ఉంటది, అలాంటి వాళ్ళు పెడతారు అంతే. ఒక వారం పెడతారు, దాని తర్వాత కుంకుడుకాయలు కొట్టుకోమంటారు ఇంటికి వెళ్ళి అంతే. సో బ్రో ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ 2 హౌసెస్ అని అంటున్నారు. ఒకటి కామన్ మ్యాన్ కి, ఒకటి సెలబ్రిటీస్ కి అన్నట్లుగా వ్యత్యాసం చూపెడుతున్నారు అని చెప్పి సోషల్ మీడియాలో టాక్ నడుస్తుంది, మీరేమన్నారు? బేసికల్లీ మా ఇంటి పై నుంచి చూస్తే బిగ్ బాస్ హౌస్ కనిపిస్తుంది. ఆ లుక్ హౌస్ కట్టడానికే రోజుకు ఒక సగం ముక్క కడుతున్నారు, డబ్బులు లేక, నిధులు లేక. ఇంకో 2 హౌస్లు ఎక్కడ కడతారు నాకు తెలిసి. అయితే ఉప్పల వాళ్ళు వాళ్ళందరూ షో పెడతారు చూడు, అలా రిసార్ట్ తీసుకుని కామన్ మ్యాన్కి అద్దెం కానీ లేకపోతే వీళ్ళకి పెట్టాలి అంతే. ఏంటిది పెద్ద బాస బుడ్డ బాస ఏదో ఏముండదండి, అదంతా ఏదో చిన్న వైబ్ కోసం. నాకు తెలిసి ఇదే రీక్రియేట్. ఆ సెట్ కూడా బిగ్ బాస్ సంబంధించింది కాదు, ఏదో సెట్, అది ఖాళీ ఉంది సెట్. 2 వారాల ఎపిసోడ్ కోసం వీళ్ళందరూ ఎంగారు అంతే, అంతకుమించి ఏం కాదు. ఏ వైపు ఉండదు. కామన్ మ్యాన్ ని తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది. ఒక 4 యాడ్ చేస్తారు, ఒక వారంలోనే ఇంటికి వెళ్ళిపోండి అమ్మ. సో మరి ఈసారి బిగ్ బాస్ వాయిస్ కూడా చేంజ్ అవుతుంది అని చెప్పి చెప్పారు, ఏమంటారు? అవ్వచ్చు, అయితే ఏముంది బొక్క. అంటే చాలా హాట్ గా ఉన్నారు రతిక, ప్రియాంక, శోభా శెట్టి. ఈసారి కూడా కొంచెం ఫుడ్ల వరకు బాగున్నారు. వాళ్ళు వస్తే ఇంకా బాగుంటది. ఎవరో ఆవిడ